ఇదే మీ పరిధిలో నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల 5వ తరగతి చదివేటటువంటి బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకలా సంవత్సరం అయింది. మీరు పోలీసులు డ్యూటీ చేస్తున్నారా? మీరు అక్కడ మరి ఏ వ్యాపారం చేస్తారని నేను అడుగుతా ఉన్నా. ఒక్క అమ్మాయి శవాన్ని తీసుకురాలేవు, మరి నువ్వు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి పత్తి వ్యాపారం బొందల వ్యాపారం అని మాట్లాడితే ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతా. మీరు డ్యూటీ చేస్తున్నారా, పత్తి వ్యాపారం చేస్తున్నారా? మా నంద్యాల జిల్లాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎవరైతే పెద్ద సుబ్బారాయుడిని మీ పోలీసుల సమక్షంలో హత్య చేస్తే పోలీసులు డ్యూటీ చేసినట్ట, మీరన్న వ్యాపారం చేసినట్ట? పచ్చ పార్టీ నాయకులు చెప్పిన వ్యాపారం చేస్తున్నారా? ఇదే వైఎస్ఆర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ వేసి నిప్పంటించి చంపుతుంటే పోలీసులు మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వహించారా? జమ్మలమడుగు నియోజకవర్గంలో మొన్న 2025 మే 24 3 ఏళ్ల పాపని దీక్షిత అనేటటువంటి 3 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే పోలీసులు సక్రమంగా పనిచేస్తున్నారా, పత్యాపారం చేస్తున్నారని నేను సూటిగా అడుగుతున్నా. కర్నూలు జిల్లా కేంద్రంగా సెటిల్మెంట్ల ముఠాగా ఏర్పడి ఒక డిఎస్పీ 12 మంది కింద స్థాయి అధికారులు కానిస్టేబుల్ సభ్యులుగా ఉండి ఒక సెటిల్మెంట్ ముఠా నడుస్తుంది. ఇది పోలీసులు బాధ్యత లేదంటే పత్యాపారం చేసే వాళ్ళ బాధ్యత? ఇది మీ రేంజ్లో ఉన్నది. మరి దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 4 ఎకరాల 20 సెంట్లని భూ సెటిల్మెంట్లు చేసి 1,80,00,000 వసూలు చేశారు మీ కాకి చొక్కా బాస్. ఇది పత్యాపారమా, పోలీసుల బాధ్యత? కర్నూలులో చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి 1 ఎకరం 50 సెంట్ల భూమిని అతని మీద అక్రమ కేసు పెట్టి ఇప్పటికీ వేధిస్తా ఉపాధ్యాయుడిని చేసి ఇసుకిస్తున్నటువంటి ఎవరైతే మీరున్నారో వేధిస్తున్నటువంటి వాళ్ళు, మరి ఇది పోలీసులు డ్యూటీయా, పత్యాపారం చేసే వాళ్ళ డ్యూటీయా? మీరే సమాధానం చెప్పాలి. గండికోటలో వైష్ణవి అనే అమ్మాయి చనిపోయి దాదాపుగా నెలగా వస్తా ఉంది. ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించిన అమ్మాయిని చంపినటువంటి అసలు నిందితుల్ని దాస్తున్నది పోలీసుల, పచ్చ పార్టీ వాళ్ళ, లేదంటే పత్యాపారం చేసేవాళ్ళ?